అటు సంగారెడ్డి జిల్లాపై హైడ్రా దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లాలోని అమీన్పూర్ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు ఆక్రమణలను హైడ్రా బృందం ఇప్పటికే పరిశీలించింది. కిస్టారెడ్డిపేటలో దర్గా పక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 3 భవనాలను అక్రమంగా నిర్మించారని తేల్చారు. అనంతరం పటేల్గూడలోని సర్వే నెంబర్ 12లో ఇళ్లను, ఐలాపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే కోర్టు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లుగా ఆరోపణలున్న భారీ అపార్ట్మెంట్లను, బీరంగూడ సంత పరిసరాల్లోని సంపునికుంటలోనూ ఆక్రమణలను గుర్తించారు. చెరువు విస్తీర్ణం, FTL, బఫర్ జోన్ల హద్దులను కూడా గుర్తించారు. ఈ ఉదయమే ఆపరేషన్ చర్యలను మొదలుపెట్టారు. వాటిని నిర్మాణాలను కూల్చ అమీన్పూర్ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు ఆక్రమణలను హైడ్రా బృందం ఇప్పటికే పరిశీలించింది. కిస్టారెడ్డిపేటలో దర్గా పక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 3 భవనాలను అక్రమంగా నిర్మించారని తేల్చారు. అనంతరం పటేల్గూడలోని సర్వే నెంబర్ 12లో ఇళ్లను, ఐలాపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే కోర్టు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలున్న భారీ అపార్ట్మెంట్లను, బీరంగూడ సంత పరిసరాల్లోని సంపునికుంటలోనూ ఆక్రమణల్ని గుర్తించారు. చెరువు విస్తీర్ణం, FTL, బఫర్ జోన్ల హద్దులను కూడా గుర్తించారు. ఈ ఉదయమే ఆపరేషన్ చర్యల్ని మొదలుపెట్టారు. అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై లైవ్ లొకేషన్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ రోజా. గత కొద్ది రోజుల తర్వాత ఏదైతే మరొకసారి కూడా హైడ్రా యొక్క కూల్చివేతల కార్యక్రమాన్ని ప్రారంభించిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అమీన్పూర్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా మొత్తం తొలగించినటువంటి పరిస్థితిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైతే భారీ యంత్రాలతో ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ ప్రదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏర్పాట్ల నేపథ్యంలో కూడా భారీ ప్రదేశం ఈ యొక్క ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పోలీసులు కూడా ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నాం, పోలీసులు కూడా ఈ యొక్క విజువల్స్ కూడా చిత్రీకరించే పరిస్థితి కూడా కనిపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ యొక్క పోలీసుల నేపథ్యంలో కూడా అంటే ఇక్కడ ప్రస్తుతం లోపలికి వెళ్లకుండా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అయితే దాంతో పాటు కూడా మరి ప్రస్తుతం ఇప్పటివరకు వచ్చినటువంటి విజువల్స్ ఆధారంగా కూడా చూసుకున్నట్టయితే ఏదైతే అమీన్పూర్ లో ఏర్పాటు చేసినటువంటి అంటే ప్రస్తుతం ఇది ఒక చెరువు కాదు, ఎలాంటి FTL బఫర్ జోన్ లో లేనప్పటికీ కూడా కేవలం ప్రభుత్వ స్థలంలో యొక్క నిర్మాణాలు కూడా నిర్మించారన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క నిర్మాణాలను కూడా కూల్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైడ్రా సంబంధించినటువంటి అధికారి రంగనాథ్ ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా స్థానిక మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తీస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో రీసెంట్ గా చేరినటువంటి పటేల్ కూడా అలాగే మరొక ప్రాంతమైనటువంటి రెండు పక్కన ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క JCBలు అలాగే భారీ యంత్రాలతో కూడా ఈ యొక్క నిర్మాణాలు కూడా కూల్చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఎవరైతే ఈ యొక్క నిర్మాణాల్లో నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి సామాన్లు కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించినటువంటి కార్యక్రమం నేపథ్యంలో కూడా చూసుకున్నట్లయితే మొత్తం సుమారు 12 అక్రమ నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క 12 అక్రమ నిర్మాణాల నేపథ్యంలో కూడా ఈ యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా తొలగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి ఒక నిర్మాణాల తొలగింపు కార్యక్రమం సుమారు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక నిర్మాణాలు చేపట్టినటువంటి స్థానిక బిల్డర్ కూడా ఇక్కడికి వచ్చి వీరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా ఉదయం చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే అతన్ని కూడా అడ్డుకున్నటువంటి ఈ యొక్క ఎవరైతే అధికారులు కూడా అతన్ని కూడా అడ్డుకొని ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ అక్రమ నిర్మాణాల నేపథ్యంలో కూడా స్థానిక మున్సిపల్ అధికారులు
అధికారులు కూడా నోటీసులు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క నివాసితులు కూడా ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలుగా ఇక్కడ నుంచి తొలగించాలనే నేపథ్యంలో కూడా నోటీసులు కూడా ఇచ్చిన దాఖలు లేవని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా దాంతో పాటుగా కూడా గతంలో తెరపైకి వచ్చినటువంటి అంశాల నేపథ్యంలో కూడా గతంలో కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. దాని ద్వారా కూడా ఈ యొక్క కోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నిర్మాణాలను తొలగిస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మండి మధ్య జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ఏదైతే ప్రభుత్వ స్థలాలు అంటే చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ అలాగే ఎంక్రోచ్మెంట్ అంటే ఏదైతే చెరువులకు, కుంటలకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు అయితే ఖచ్చితంగా తొలగిస్తాం. ఆ తర్వాత గతంలో ఆల్రెడీ ఏదైతే ప్రభుత్వ స్థలాలలో నిర్మించి నివాసం ఉంటున్నటువంటి నివాస గృహాలను కూడా తొలగించే అవకాశం ఉండబోదని చెప్పేసి కూడా తెలియజేశారు. కానీ ఏదైతే ఆ రోజు చెప్పినటువంటి అంశాలకు ప్రస్తుతం అయితే విరుద్ధంగా ఈ యొక్క ఏదైతే నివాసిత ఉన్నటువంటి యొక్క నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి ఒక నివాసితులు కూడా దాన్ని వివాదాస్పదంగా చూపించేటువంటి ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ యొక్క అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల ఏదైతే రెసిడెన్షియల్ ఏరియా ఇదంతా కంప్లీట్ గా మనం చూస్తాం. ఈ యొక్క రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఈ యొక్క కూల్చివేతల పర్వం కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఏదైతే ఈ యొక్క రెసిడెన్షియల్ ఏరియాలో నివాసితులు ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా ఎవరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇందులో నివసించే వారితో కూడా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ప్రస్తుతం ఈ యొక్క కూల్చివేతల నేపథ్యంలో కూడా బయటకు పంపించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు రోజు.